అరుణమ్మ గారిని ఏకగ్రీవం చేయాలా అనేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా చక్రవర్ధన్ రెడ్డి కానీ, జయరాం రెడ్డి కానీ, అటు బత్తల కృష్ణ కానీ, మరింకొంతమంది నాయకులు వాళ్ళందరూ కూడా ఆ రోజు విజయ్ కుమార్ కూడా మంచిగానే మా అందరిని గురించి చెప్పాడు. మరి శ్రీధర్ రెడ్డి దగ్గర ఉన్న వ్యక్తుల గురించి చెడ్డగా మాట్లాడింది ఏమి లేదు. ఆయన ప్రభాకర్ రెడ్డి, బత్తల కృష్ణ, గంగి జయరాం రెడ్డి, మరికొంత ఒక 5-6 మంది అందరూ కృషి వల్లే అరుణమ్మ గారు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగిందని అన్నాడు. దాంట్లో తప్పు లేదు. మరి మా సోదరులకి ఏమి తప్పు అనిపించిందో ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ స్థాయికి మించి విజయ్ కుమార్ రెడ్డి గారిని నిందించడం అనేది మా కార్యకర్తలందరికీ కూడా చాలా బాధ వేసింది నిన్నటి రోజున. మరి అంత దూరం మాట్లాడాల్సిన అవసరం లేదు. మరి ఆయన నాకు నమ్మక ద్రోహం చేశాడు విజయ్ కుమార్ రెడ్డి అంటున్నాడు. నీకు నమ్మక ద్రోహం చేసే వ్యక్తి అయితే అసలు కార్పొరేటర్గా ఫస్ట్ నీకు సీట్ ఇవ్వమని శ్రీధర్ రెడ్డికి చెప్పిందే ఆన విజయ్ కుమార్ రెడ్డి గారు మా అందరి సమక్షంలో. ఆ తరువాత నామినేషన్కి ముందు సమయంలో శ్రీధర్ రెడ్డి గారు డైరెక్ట్గా నాకు చెప్పిన మాట ఏమిటంటే, అన్నా మీరు అడిగినట్టుగానే మీ కృష్ణాకి కార్పొరేట్ సీట్ ఇస్తున్నాము అన్నాడు. చాలా సంతోషం అన్నా, మంచిదన్నా, ఇవ్వండి, మంచోడు అని చెప్పాం. తరువాత విజయ్ కుమార్ రెడ్డి నాకు నమ్మక ద్రోహం చేశాడని మాట్లాడావు. నీకేం నమ్మక ద్రోహం చేశాడు? కార్పొరేట్ సీట్ ఇవ్వమని చెప్పాడు. మరి మినర్వా గ్రాండ్లో బాలినేని శ్రీనివాసరెడ్డిని, సజ్జల రామకృష్ణారెడ్డి గౌరవార్థం కలవడానికి పోయిన సందర్భంలో నువ్వు వచ్చి విజయ్ కుమార్ గారికి నమస్కారం చేస్తే, రే నువ్వు నా దగ్గరకు వస్తే వాళ్ళు చూశారంటే నీకు మన కార్పొరేట్ సీట్ ఇవ్వరు, పో దూరంగా పో అని నీ మంచి కూడా చెప్పాడు ఆయన ఆ రోజు కూడా. మరి నీకు మళ్ళీ అప్పటికి కొంచెం విజయ్ కుమార్ రెడ్డి గారికి, శ్రీధర్ రెడ్డి గారికి కొంచెం దూరం అయి ఉంది. ఆ పరిస్థితుల్లో మళ్ళీ విజయ్ కుమార్ రెడ్డి గారు బత్తల కృష్ణ గారికి ప్రపోజ్ చేస్తే నీకు సీటు రాదనే ఉద్దేశంతోనే ఏ రోజైనా కృష్ణ మనోళ్ళు నా దగ్గర మెలిగినోళ్ళు ఈ రోజుకి ఆయన అభిమానం చూపిస్తూ ఆ విషయంలో నీకు సహాయం చేశాడు, కానీ నీకు ఎలాంటి నమ్మక ద్రోహం చేయలేదని ఈ సందర్భంగా మా సోదరుడు బత్తల కృష్ణ గారికి తెలియజేస్తూ ఉన్నాను.